guys, welcome to Movie Max. టాలీవుడ్ కి 100% సూర్య కనెక్ట్ అవుతున్నారా? డబ్బింగ్ సినిమాలతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న అతి కొద్ది మంది తమిళ హీరోలో సూర్య ముందు వరుసలో ఉంటారు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డబ్బింగ్ సినిమాలతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న అతి కొద్ది మంది తమిళ హీరోల్లో సూర్య ముందు వరుసలో ఉంటారు. అయితే ఎంతలా అభిమానించినా సూర్యకు తెలుగు భాష రాకపోవడం వల్ల టాలీవుడ్ కి ఆయన 100% కనెక్ట్ కాలేకపోతున్నారనే చర్చ ఎప్పటి నుంచో సినీ వర్గాల్లో నలుగుతోంది. ఒక నటుడిగా సూర్య అసాధారణ ప్రతిభావంతుడు. ప్రయోగాత్మక పాత్రలు చేస్తూ నటనతో తెలుగు ప్రేక్షకులను సైతం కంటతడి పట్టించగల సత్తా ఆయన సొంతం. గజని, యముడు, 24 వంటి చిత్రాలు తెలుగులో సంచలన విజయాలను సాధించడమే దీనికి నిదర్శనం. ప్రతి సినిమాకు తెలుగులో స్వయంగా డబ్బింగ్ చెప్పడానికి సూర్య చాలా కష్టపడతారనే విషయం తెలిసిందే. అయినప్పటికీ డైరెక్ట్ గా తెలుగు మాట్లాడలేకపోవడం, ప్రెస్ మీట్లలో లేదా ఆడియో లాంచ్ వేడుకల్లో తెలుగులో అనర్గళంగా మాట్లాడలేకపోవడం ఒక రకమైన అడ్డంకిగా మారుతోందనే అభిప్రాయం ఉంది. కేరళలో మోహన్ లాల్, మమ్ముట్టి, ఇతర భాషల్లోని స్టార్ హీరోలు అక్కడి స్థానికతకు ఎంతగా కనెక్ట్ అవుతారో టాలీవుడ్ ప్రేక్షకులతో ఆ స్థాయిలో పూర్తిగా మమేకం కావడానికి భాష రాకపోవడం కొంతమేర అడ్డుపడుతోంది. ఇటీవల కాలంలో టాలీవుడ్, కోలీవుడ్ అనే సరిహద్దులు చెరిగిపోయి పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి. రజనీకాంత్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలు తెలుగు ప్రేక్షకుల నాడిని పట్టుకోవడానికి భాషను ఒక వారధిగా వాడుకున్నారు. సూర్య కూడా తన సినిమాలను తెలుగులో డైరెక్ట్ గా ప్రమోట్ చేయడానికి ఎంతో శ్రమిస్తున్నప్పటికీ సంభాషణలో ఉండే ఆత్మను పూర్తిగా వ్యక్తపరచడంలో భాషా పరిమితులు కొద్దిగా ఇబ్బందికరంగా మారుతున్నాయి. తెలుగు ప్రేక్షకులు కేవలం నటనను మాత్రమే కాకుండా మాతృభాషలో తమతో మాట్లాడే హీరోలను ఎంతో ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటారు. సూర్య సినిమాలపై ఎంత ప్రేమ చూపించినా ఆయనతో ఉన్న ఆత్మీయత కొద్దిపాటి భాషా అడ్డంకి కారణంగా ఒక స్థాయి వద్దే ఆగిపోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం సూర్య విశ్వనాథన్ సన్స్ అనే తొలి తెలుగు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సమయానికైనా తెలుగు నేర్చుకుంటారనుకున్నారంతా. కానీ సూర్య భాషపై పెద్దగా ఆసక్తి చూపించలేదని ఆ సినిమా ప్రచార కార్యక్రమాల్లో అర్థమవుతోంది. ఆయన మళ్లీ డబ్బింగ్ ఆర్టిస్టులపైనే ఆధారపడుతున్నట్లు కనిపిస్తోంది. మరి భవిష్యత్తులో మరిన్ని తెలుగు నేటివిటీ ఉన్న పాత్రలు చేసినా లేదా తెలుగులో డైరెక్ట్ గా మాట్లాడగలిగితే ఈ దూరం పూర్తిగా తొలగిపోతుంది. నటుడిగా సూర్యకు తెలుగు గడ్డపై ఉన్న ఇమేజ్ ఎప్పటికీ చెరగనిది. భాష రాకపోవడం చిన్న మైనస్ అయినా ఆయన సిన్సియారిటీ, హార్డ్ వర్క్ ఆ లోటును ఎప్పుడూ భర్తీ చేస్తూనే ఉన్నాయి. రాబోయే రోజుల్లో సూర్య సినిమాలతో ఈ కనెక్షన్ ను మరింత బలపరుచుకుంటారని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. టైమ్ మెషిన్ అనే సైన్స్ ఫిక్షన్ ఆలోచనను కేవలం టెక్నికల్ విన్యాసాలకే పరిమితం చేయకుండా వినోదాత్మక కథనంగా మార్చగలిగితే అది ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకునే అవకాశం ఉంటుంది. తెలుగు కమర్షియల్ సినిమాలో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ కొత్తది కాదు. అయితే ఆ కాన్సెప్ట్ ను ఫుల్ లెంగ్త్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా, అందులోనూ కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్, రిలేషన్షిప్ డ్రామాతో కలిపి చెప్పడం మాత్రం సవాలుతో కూడుకున్న ప్రయత్నంగా సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పుడు శర్వానంద్ చేయబోతున్న కొత్త ప్రాజెక్టు పై డిస్కషన్స్ కూడా ఇదే యాంగిల్ లో సాగుతోంది. టైమ్ మెషిన్ అనే సైన్స్ ఫిక్షన్ ఆలోచనను కేవలం టెక్నికల్ విన్యాసాలకే పరిమితం చేయకుండా వినోదాత్మక కథనంగా మార్చగలిగితే అది ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కామెడీకి టైం ట్రావెల్ జోడిస్తే వచ్చే పరిస్థితులు, పాత్రల మధ్య అపార్థాలు, గతం వర్తమానం మధ్య జరిగే సంఘర్షణలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వగలవు. అదే సమయంలో ఫ్యామిలీ బాండింగ్స్, తల్లి పిల్లల అనుబంధం, కోల్పోయిన అవకాశాలను తిరిగి అందుకోవాలనే ఎమోషనల్ అంశాలను కూడా ఈ జానర్ లో సహజంగా మిళితం చేసే అవకాశం ఉంది. తెలుగు ఆడియన్స్ కమర్షియల్ సినిమాలో కొత్త కాన్సెప్ట్లను స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నారని గత కొన్నేళ్లలో వచ్చిన పలు సినిమాలు నిరూపించాయి. స్క్రీన్ ప్లే వినోదాత్మకంగా ఉంటే, ఎమోషనల్ కనెక్ట్ బలంగా ఉంటే సైన్స్ ఫిక్షన్ అంశాలు కూడా పెద్ద అడ్డంకిగా మారవు. అందుకే టైం ట్రావెల్ పూర్తిగా మాస్ ఎంటర్టైన్మెంట్ ఫ్రేమ్ లో ఎలా చూపిస్తారన్నది ఈ ప్రాజెక్టు పై ప్రధాన ఆసక్తిగా మారుతుంది. ఇక ఈ సినిమా కోసం శర్వానంద్ కొత్త లుక్ లో కనిపించడానికి స్పెషల్ గా ప్రిపేర్ అవుతున్నట్లు వినిపించడం కూడా ప్రాజెక్టు పై అంచనాలను పెంచుతుంది. కెరీర్ లో ఇప్పటికే విభిన్న పాత్రలు చేసిన ఆయన ఈసారి మరో ట్రాన్స్ఫర్మేషన్ దశలోకి వెళ్తున్నారనే డిస్కషన్ జరుగుతోంది. పాత్ర వయసు, టైం ట్రావెల్ ఇంపాక్ట్ లేదా కథలోని భిన్న టైం లైన్లకు అనుగుణంగా లుక్ డిజైన్ చేస్తున్నారా అనే ప్రశ్నలు కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మరో ఇంట్రెస్టింగ్ అంశం, ఈ సినిమా సంక్రాంతి 2027ను టార్గెట్ చేయడం. ఫెస్టివల్ సీజన్ ను దృష్టిలో పెట్టుకుని ముందుగానే రిలీజ్ ప్లానింగ్ చేయడం అంటే నిర్మాతలు ఈ కథపై నమ్మకంగా ఉన్నారనే సంకేతంగా ట్రేడ్ వర్గాలు చూపిస్తున్నాయి. సంక్రాంతి మార్కెట్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాంటి సమయంలో టైమ్ మెషిన్ నేపథ్యంతో కామెడీ, ఎమోషన్, కమర్షియల్ ఎలిమెంట్స్ కలిసిన సినిమా వస్తే అది తెలుగు కమర్షియల్ సినిమాలో ఈ జానర్ కు కొత్త దిశను చూపించే అవకాశాన్ని కొట్టి
కొట్టిపారేయలేం. మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ఇరుముడి సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అందులోని ఎమోషనల్ కంటెంట్ సినిమాపై భారీ అంచనాలు పెంచేస్తుంది. అయితే ట్రైలర్ సూపర్ హిట్ అయినా ఈ చిత్ర టైటిల్ మాత్రం ఇప్పుడు కొత్త వివాదాలకు దారితీస్తోంది. టైటిల్ వెనక దర్శకుడిచ్చిన వివరణపై అయ్యప్ప స్వామి భక్తులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ సరికొత్త వివాదం వెనక ఉన్న అసలు విశేషాలేంటో వివరంగా ఇప్పుడు చూద్దాం. ట్రైలర్ కు వస్తున్న సూపర్ రెస్పాన్స్. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రవితేజ సరికొత్త లుక్ లో కనిపిస్తున్నారు. తండ్రి కూతుళ్ల అనుబంధం, సెంటిమెంట్ ప్రధానంగా సాగే ఈ కథ ట్రైలర్ లోనే ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ ఎమోషనల్ డెప్త్ థియేటర్లలో కూడా వర్కౌట్ అయితే రవితేజ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడటం ఖాయమని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. దర్శకుడి వివరణతో మొదలైన వివాదం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు శివ నిర్వాణ ఇరుముడి టైటిల్ పై ఇచ్చిన వివరణ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక ఇది పూర్తి స్థాయి భక్తి సినిమా కాదని ఆయన స్పష్టం చేశారు. కథలో తండ్రి కూతుళ్ల బంధం, అయ్యప్ప భక్తుడి నమ్మకం, ఒక క్రైమ్ మిస్టరీ అనే 3 వేర్వేరు కోణాల్లో ఉంటాయని, అందుకే ఈ టైటిల్ పెట్టామని ఆయన చెప్పడమే వివాదానికి కారణమైంది. అయ్యప్ప భక్తుల నుంచి ప్రశ్నలు, దర్శకుడి వివరణపై అయ్యప్ప భక్తులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 3 వేర్వేరు అంశాలను కలిపి కథ చెప్పాలనుకున్నప్పుడు త్రిముడి అని పెట్టకుండా ఇరుముడి అనే పవిత్రమైన పేరును ఎందుకు వాడారని ప్రశ్నిస్తున్నారు. ఇక అయ్యప్ప స్వామి నిత్య పూజల్లో ఎంతో పవిత్రంగా భావించే శబరిమల ఇరుముడి పేరును ఇలా క్రైమ్ థ్రిల్లర్ కథకు ముడిపెట్టడం సరికాదని మండిపడుతున్నారు. సెన్సార్ గండం గట్టెక్కుతుందా? ఇటీవల కాలంలో హిందూ దేవతలు, పవిత్ర సాంప్రదాయాలకు సంబంధించిన టైటిళ్లతో వచ్చిన సినిమాలు సెన్సార్ బోర్డు దగ్గర అలాగే బయట తీవ్ర అభ్యంతరాలను ఎదుర్కొన్నాయి. ఇప్పుడు ఇరుముడి పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఈ సినిమా సెన్సార్ ప్రక్రియను సినిమా థియేటర్ లోకి వచ్చేంత వరకు ఈ టైటిల్ వివాదం ఎటు తిరుగుతుందో చూడాల్సి ఉంది. ఒకవేళ టైటిల్ మార్చకుండానే సినిమా విడుదలైతే సినిమాలో ఇరుముడిని చూపించిన విధానానికి అయ్యప్ప భక్తులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. మరి ఈ వివాదాలను దాటుకొని రవితేజ బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధిస్తారో లేదో చూడాలి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే కనెక్టెడ్, స్టే ట్యూన్ టు స్టూడియో యువ.